ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు చాలు వెలుగు చాలు కమ్మని పలుకగా చాలు చాలు. వెలుగు కలిగెను. లేదు చాలా నాన్న. ఇక్కడ మనము ఒకటి రెండు వచనాలు చూస్తే అక్కడ మనకి ఏమనుందంటే దేవుడు ఒక హెడ్లైన్స్ ఇస్తున్నాడు. ఏమనంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే భూమి ఆకాశాలని సృజించినాడు, కానీ దాని యొక్క విశ్లేషణ అనేది మనకు అక్కడ కనపడదు కదా. ఉందా అక్కడ? ఉమ్. ఉందా? లేదు అక్కడ. అయితే ఆ భూమిని ఆకాశాన్ని ఎలా చేస్తున్నాడు అన్న దాని గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. చూడండి, మనం దీనికోసము 6వ వచనం దగ్గర చూడండి ఒకసారి. అక్కడ ఏమన్నా మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయన కదా. కింద చదువు ఇంకా. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. చదవండి ఇంకా. ఓకే. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగా రెండవ దినమాయను. చూడండి, ఇక్కడ మనకి ఎలా ఆకాశాన్ని ఎలా కలుగు చేశాడో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది మనకి విశ్లేషణ. అవునా? అవును అవునా కదా? అవును. Yes. అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను అన్న ఆ హెడ్లైన్స్ ఏదైతే ఉందో దాని విశ్లేషణ అనేది ఇక్కడ ఇచ్చాడు. అంటే ఆ ఆకాశాన్ని నేను ఎలా తయారు చేశాను అన్న దాని గురించి మనకి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆ జలాలను వేరుపరిచి ఆ జలాల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క స్పేస్, ఆ యొక్క ఖాళీ స్థలం ఏదైతే ఉందో దానికి ఆకాశం అని పేరు పెడుతూ వచ్చాడు. ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, మనము చాలా వరకు చదువుకునే సమయంలో కానీ స్కూల్లో ఎక్కడ పైన ఇప్పుడు మనకు కనిపిస్తుంది కనుక కనిపిస్తుందా, దీన్ని ఆకాశం అంటాం కదా. కానీ దేవుని వాక్యానుసారంగా ఆకాశం అంటే ఏంటి? భూమికి పైన నీళ్ళకి ఉన్న మధ్య ఖాళీ స్థలాన్ని దేవుడు ఆకాశం అంటాడు. చదివారా మీరు? అస్తమయమునకు దానికి ముందు లాస్ట్ భాగం చదువు ఒకసారి. ఆ విశాలము చేసి దేవుడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగా రెండవ దినమాయను. చూసారా? అక్కడ విశాలానికి అంటే భూమికి పైన ఉన్న నీళ్ళకి, అంటే భూమి మీద ఉన్న నీళ్ళకి పైన ఉన్న నీళ్ళకి మధ్య ఆ విశాలానికి దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు. కానీ ఆ పైన కనపడేదానికి కాదు ఆకాశం అని పేరు పెట్టింది. కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఆకాశం ఎలా తయారు చేయబడింది అనేది చూస్తాం మనం.